This main purpose conference of will the now be match recorded. case statement, the match case statement in other programming languages, in other programming languages, other programming languages అంటే ఏంటి? In other programming languages, like C language, like C language, Express language, like Java language, JavaScript language. It is similar to switch case statement. ఏమన్నది ఇక్కడ? It is similar to the switch case statement. This statement is similar to the switch case. This is our match case. Match case. Your expression is suitable to value 1, then execute the statement 1. Your expression is suitable to value 2, then execute the statement 2. Your expression is suitable to value 3, then execute statement 3. Your expression is suitable to value n, then execute the statement 1. Lesser and so on. Number of conditions. Like this, these are the number of conditions. Again, number of conditions. Your expression is suitable to, for example, case, other, not suitable. Then execute the default statement. It is called as a default statement or default condition. Suitable. Match expression. Value 1. So, for example, sir, expression అంటే ఏంటి? For example, if you want to డ్రెస్ కొనుక్కుందాం అంటారు మీరు ఒక డ్రెస్ కొనుక్కుందాం అనుకొని 5000 రూపీస్ తీసుకుని ఫోరం మాల్కి వెళ్ళాం, మనం ఒక షాప్కి వెళ్ళాం. మన అమౌంట్ ఎంత ఇక్కడ? వాట్ ఈజ్ ఎవర్ అమౌంట్ అండి? ఎవర్ అమౌంట్, ఎవర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 5000 రూపీస్. ఎవర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 5000 రూపీస్. నీ చేతిలో ఉన్న అమౌంట్ ఎంత? 5000. డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నావు. షాప్కి వెళ్ళగానే వాడు చూపించిన డ్రెస్ 8000. నీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? వాడు చూపించిన డ్రెస్ ఎంత? రెండు మ్యాచ్ అయినాయా? మ్యాచ్ కాలేదు కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ ఎక్స్. మీ దగ్గర ఉన్న అమౌంట్ 5000, వాడు చూపించిన డ్రెస్ 3500. అమౌంట్ ఈజ్ 5000, అక్కడ చూపించిన దాని వాల్యూ ఎంత? ఒక డ్రెస్ చూపించాడు, దాని వాల్యూ ఎంత? 3500. సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇంకొంచెం మంచిది చూపించు బాబా అన్నాడు అని నువ్వు అడిగావు. ఎవరి అమౌంట్ ఈజ్ 5000, అటు చూపించిన అమౌంట్ ఎంత? 4500. ఓకే, నాట్ సూటబుల్. ఎవరి అమౌంట్ ఈజ్ 5000, ఓకే, అక్కడ చూపించిన డ్రెస్ కాస్ట్ ఈజ్ 9000. నాట్ సూటబుల్. ఆల్ ఆర్ నాట్ సూటబుల్. దెన్ ఎగ్జిక్యూట్ ద డిఫాల్ట్ స్టేట్మెంట్. ఏమైనా వస్తావు అప్పుడు షాప్లోంచి నువ్వు? వేస్ట్, ఈ షాప్ వేస్ట్ అని బయటకు వస్తాం అంతేనా? డ్రెస్ నచ్చలేదు, వేస్ట్ అని చెప్తావు. నువ్వు మాకు ఎన్ని డ్రెస్సులు చూపించావు, ఎన్ డ్రెస్సుల్లో కూడా ఏది నచ్చలా, స్టాప్. బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఏంది? షాప్ వేస్ట్. ఒకవేళ నీ దగ్గర ఉన్న అమౌంట్ 5000, వాడు చూపించిన ఫస్ట్ డ్రెస్ 3000, నాట్ సూటబుల్. అమౌంట్ ఈజ్ 5000, నీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 5000, వాడు చూపించిన వాల్యూ ఎంత? 5000. బోత్ ఆర్ సూటబుల్ కదా? బోత్ ఆర్ సూటబుల్ కాబట్టి ఇమీడియట్గా ఏమంటావు? ఈ డ్రెస్ కొనుక్కుందాం ఆలోచన నీకు వస్తుంది. నౌ ద statement is executed, statement 2 is executed. That is the value. Clear or not all of you? This is our match case expression right now. Match case statement. In other programming languages, it is similar to the switch case statement. Okay, this statement is used to check the multiple conditions. Okay. Check for multiple conditions. Jagadish, ఓకేనమ్మా? వైష్ణవి? Yes, sir. Okay, right. I don't, ఈ సింటాక్స్ రాసుకొని అందరూ సింటాక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఉంచుకోండి. అర్థమైంది? క్లియర్? మీకు నో ప్రాబ్లం.
లేదా లేదన్నా చెప్పు నేను కూడా నవ్వుకుంటూ చెప్పు కాసేపు ఏమంటున్నామండి మన ఎక్స్ప్రెషన్ ఏ వాల్యూకి మ్యాచ్ అయితే ఆ వాల్యూ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంకొకటి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు అవ్వడానికి వీలు లేదు కూడా వాట్ ఈజ్ మ్యాచ్ మ్యాచ్ ఈజ్ ఎ కీవర్డ్ కేస్ ఈజ్ ఎ కీవర్డ్ మ్యాచ్ అండ్ కేస్ ఆర్ కీవర్డ్స్ సార్ కీవర్డ్స్ కాదు సాఫ్ట్ కీవర్డ్స్ ఎందుకంటే కీవర్డ్స్ లిస్ట్లో ఇది లేదు హియర్ వాట్ ఈస్ ద మ్యాచ్ అండి మ్యాచ్ మ్యాచ్ కేస్ ఆర్ కాల్డ్ సాఫ్ట్ కీవర్డ్స్ అంటాం వీటిని ఇది కీవర్డ్స్ లిస్ట్లో లేదు చూసుకోండి కీవర్డ్స్ లిస్ట్లో మ్యాచ్ లేదు కేసు లేదు ఎక్కడ కూడా ఉండదు చూడండి కీవర్డ్స్ ఎలా వస్తాయని చెప్పుకున్నాం ఇంపోర్ట్ కీవర్డ్ ఒక ఇంపోర్ట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ ఇందులో మ్యాచ్ లేదండి ఎక్కడ మ్యాచ్ అనేది లేదు కేస్ అనేది లేదు బట్ దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సాఫ్ట్ కీవర్డ్స్ నౌ టు ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్ the given expression is suitable to value 1 then statement 1 is executed okay after evaluation of the given expression okay after evaluation of the given expression right if the given expression is suitable is equal to the given expression is equal to value 1 then which is executed only statement 1 is executed ఎందుకు the value expression value is equal to value 1 so value 1 is executed if the expression is equal to value 2 then which statement is executed statement 2 is executed if the expression is equal to value 3 then the statement 3 is executed okay then the statement 3 is okay by default case other is executed all the above values are not suitable all the above values are not suitable right then execute yes statement then execute which statement then execute default statements number of example program రాయొచ్చండి same concept లో ఎన్నైనా example రాయొచ్చు by using the match case expression right clear చూసుకోండి జాగ్రత్తగా ఇది మన ఫార్ములా దిస్ ఈజ్ యువర్ ఫార్ములా వాల్యూ 1 ఓకే వాల్యూ 2 కావాలి వాల్యూ 3 కావాలి ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయితే ఎగ్జిక్యూషన్ లేకపోతే లేదు ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మ్యాచింగ్ దెన్ ద స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ దెన్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ దెన్ ద స్టేట్మెంట్ 3 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అదర్వైజ్ ద డిఫాల్ట్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓకే ఇది ఫార్ములా నా నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను ఇక్కడ ఏం కావాలంటే నాకు ఈజియెస్ట్ ఫార్ములా మీ అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక ప్రోగ్రామ్ రాద్దాం రైట్ ఏ ప్రోగ్రామ్ what is my program write a program to enter day number and print it words and print it words to enter the day number from keyboard నుంచి ఏం ఎంటర్ చేయమంటున్నా డే నెంబర్ వాట్ ఈస్ మై డే నెంబర్ మై డే నెంబర్ ఈజ్ 0 అనుకో ద అవుట్పుట్ ఈక్వల్ టు ఏం కావాలంటే సండే అని రావాలి
the output equals Sunday. My day number is 1 అనుకో, the output equal to Monday అని రావాలి. My day number is 2 అనుకో, the output equal to Tuesday అని రావాలి. My day number equal to and so on. My day number equal to and so on. For example, if you are using 6, then Saturday. అర్థమైంది క్లియర్గా ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ డే నెంబర్ అండ్ ప్రింట్ ఇట్ ద వర్డ్స్. యువర్ వాల్యూ ఈ 0. 0 అయితే ఏమని రావాలి ఇప్పుడు నీకు ఆన్సర్? సండే. 1 అయితే ఏమని రావాలి? మండే. 2 అయితే ట్యూస్డే. 3 అయితే ఎట్లా అండ్ సో ఆన్. నాకు వాల్యూ రావాలని. ఇదంతా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా క్వశ్చన్. ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేయాలి ఇక్కడ? డే నెంబర్. డే నెంబర్ వీఆర్ ఎంటర్ ద డే నెంబర్. డే నెంబర్ చూడండి ఇక్కడ. డే నెంబర్ ఈక్వల్ టు 5. ఏమైనా ఆన్సర్ రావాలి నాకు? మై ఎక్స్ప్రెషన్ ఈజ్ డే నెంబర్ వాల్యూ 1. ఇఫ్ ఇట్ ఈస్ ద క్లాస్ ఓకే కేస్ 0 అయితే ఏమని ప్రింట్ చేస్తున్నా? సండే. అంతే. కేస్ 0 అయితే సండే. ఏమని రావాలా ఆన్సర్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమని పెట్టా? ఇప్పుడు నేను ఇక్కడ సండే. కేస్ 1 అయితే ఏమని రాయమంటున్నా? మండే. కేస్ 2 అయితే ఓకే. కేస్ 3 అయితే ఇలాగ మనం రాయాల్సింది ఇప్పుడు. వాట్ ఈస్ 2? 1 ఫార్ మండే. అర్థమైంది ఆ క్వశ్చన్? నేను ఇచ్చిన ఆన్సర్ 5. మై ఆన్సర్ ఈజ్ 5. కేస్ 0 సండే, 1 ఫర్ మండే, 2 ఫర్ ట్యూస్డే, 3 ఫర్ వెన్స్డే, 4 ఫర్ ఫ్రైడే, ఇక 5 and 6. ఫైవ్ ఫర్ రావాలి వెన్స్డే. ఈ ప్రోగ్రామ్స్ అని ప్రాక్టీస్ చేసుకోవాలండి జాగ్రత్తగా. 6 రన్ చేద్దాం. చూడండి ఏమొస్తుంది ఆన్సర్. ఏమొస్తుందని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి వాల్యూ ఈజ్ ఎంత? ఎవరి వాల్యూ ఈజ్ 5. డే నెంబర్లో ఉన్న వాల్యూ ఎంత? 5. ఇందాక నేను షాప్కి వెళ్ళినప్పుడు చెప్పే అమౌంట్ అది. ఇది 5. 5 దేనికి మ్యాచ్ అయింది? 0కి మ్యాచ్ అయిందా? కాలా. సో నాట్ ఎగ్జిక్యూటివ్. 5 1కి మ్యాచ్ అయిందా? కాలా. నాట్ ఎగ్జిక్యూటివ్. 5 దీని వాల్యూ 5. 5 is matched with C, 2 not executed. 5 is matched with 3 not executed. 5 is matching with 4 not executed. 5 is equal to the value is 5 matched with 5. ఎక్కడ ఉందో చూసుకోండి, అది మ్యాచ్ అయింది. సో దిస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్? యువర్ అవుట్పుట్ ఈక్వల్ టు ఫ్రైడే. అందరికీ అర్థమైంది అనుకున్నాను నేను. ఓకేనా? ఒకవేళ నేను ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ 3. ఓకే. నేను ఇచ్చిన ఆన్సర్ 13. నేను ఇచ్చిన ఆన్సర్ 13. ఇప్పుడు ఏమొస్తుంది? 13 అంటే ఏమొస్తుందండి? 13 ఏమొస్తుంది? ఎర్ర వస్తుందా? ఏమొస్తుంది? ఇది 13. 13 is 0 false. 13 is 1 not, 2 not, 3 not, 4 not, 5 not, 5 6 not. కాబట్టి ఏమొస్తుందయ్యా? ఏమీ రాదు. కాబట్టి ఇలాంటి కేసు నీకు వస్తే దెన్ వీ కెన్ యూజ్ ద డిఫాల్ట్ కేస్ అదర్. ఇప్పుడు ఏం రాయాలి? ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఏం చేయాలి మనం ఇప్పుడు? ద ప్రింట్ ఆఫ్ రాంగ్ ఇన్పుట్. ఏమి ఇవ్వాలి? ప్రింట్ ఆఫ్ దిస్ ఇన్పుట్ ఇస్ రాంగ్ ఇన్పుట్. ప్రింట్ ఆఫ్ రాంగ్ ఇన్పుట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? లేదా ఇన్వాలిడ్ డే నెంబర్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ నెంబర్. రాంగ్ ఇన్పుట్, invalid day number. Okay, please enter correct input. రాయకూడదా అని మనం 13 ఇచ్చా, తప్పిచ్చిన ఏమొచ్చింది? రాంగ్ ఇన్పుట్, ఇన్వాలిడ్ డే నెంబర్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఇన్పుట్. సార్ ఆల్ ఆఫ్ యూ ఏదో ఒకటి రాయొచ్చు. 3 మెసేజ్లు రూల్ లేదు అక్కడ. నేను ఇచ్చిన వాల్యూ ఇక్కడ 2 అనుకో, ద ఆన్సర్ ఈక్వల్ టు ట్యూస్డే. ఓకేనా? ఇలా కాదు అంటే ఏం చేయాలి? కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ డే నెంబర్. అలా అని ఇచ్చుకోండి, ఇలా అని ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఇది కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలి. దిస్ వాల్యూ ఎంటర్ ఫ్రమ్ ద కీబోర్డ్.
ఎంటర్ డే నెంబర్, ఎంటర్ డే నెంబర్. ఇందాక అడగల డైరెక్ట్ 2 ఇచ్చాం. ఎంటర్ డే నెంబర్ ఇస్ 4, the 4 for Thursday. Okay, enter phone day number equal to 2, the 2 for, okay, day number equal to 1 for Monday, the day number equal to 0, the day number equal to 0 for Sunday. ఇలా మన ఇష్టం వచ్చిన వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా లేదా చెప్పండి నాకు ఈ క్వశ్చన్. ఎనీ డౌట్? మౌనిక, రమ్య, సాయి? No, sir. ఇక్కడ ప్రింట్, సి లాంగ్వేజ్ లో ప్రింట్, ఇక్కడ ప్రింట్ ఎఫ్, అక్కడ ప్రింట్ ఎఫ్, ఇక్కడ ఓన్లీ ఫర్ ప్రింట్. లేదు, ఇదే స్కాన్, ఇది స్కాన్. ఇక్కడ అక్కడ స్కాన్, ఇక్కడ డైరెక్ట్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నెంబర్ తీసుకునేది ఇక్కడే మనం వాడేది. ఎంటర్ ద డే నెంబర్, ఇన్పుట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్. అంటే ఈ ఇన్పుట్ మళ్ళీ ఏ టైప్ అని చెప్తున్నాం మనం ఇక్కడ. దిస్ వాల్యూ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్. కమాండ్ చెప్పాలి. జంప్ చేసి ఏం కాదు, నో నథింగ్, నో ప్రాబ్లం. సింటాక్స్ అర్థం అవుతుంది కదా. నా ద నెక్స్ట్ ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ మీతో రాపిస్తాము. చూడండి, మీరు రాయలేత నాకు చెప్తారు కానీ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ మంత్ నెంబర్. డే నెంబర్ కాదు, సేమ్ ప్రోగ్రామ్ రాస్తే మీకు ఐడియా వస్తుంది. మంత్ నెంబర్ ప్రింట్ ఇట్ వర్డ్స్ 1. ఏం చేయాలి? రాయండి, నాకు రాసి చెప్పండి. సేమ్ ప్రోగ్రామ్ అందరు రాయండమ్మా. రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సేమ్ ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్. వేరియబుల్ నేమ్ కూడా ఇచ్చా, ఏం పెట్టాలో. 0 ఉంటుందా? 0 ఉండదు కదా ఇప్పుడు. 0 ఉండదు. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం? రాయండి. నేను 2 minutes ఏం మాట్లాడను కానీ మీరే రాయాలి నాకు. ఇది ఎలా రాస్తామో రాయండి మీరుగా. ఇది రాసేది మీరు ఓన్గా రాయాలి, అంతే కదా. 0 పెట్టి రాయండి. 0 పెట్టి సండే మండేలు ఉండవు కదా, మంచిగా రాయాలి కదా. రైట్, రాసుకోండి.
ప్రచారం ఎవరు రాశారు చెప్పండి నాకు. ఎంటర్ మంత్ నెంబర్ అన్నాము. ఏమన్నా ఇక్కడ ఎంటర్ మంత్ నెంబర్ MON MUM MON MUM కేస్ 0 ఉంటుందా? ఉండదు. ఏదో కేస్ 0 కేస్ 1 అని చెప్పి ఏం చేయాలి మనం? జనవరి. ఓకే. కేస్ 2 కేస్ 3 కేస్ 4 ఓకే కేస్ 5 కేస్ 6 కేస్ 10 ఇలా మళ్ళీ ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇలానే కాదు చాలా ఉంటాయి కదా మన దగ్గర. ఎన్ని కేసులు రాయాలి మనం ఇప్పుడు? ఇలా అప్ టు కేస్ 12 రాయాలి. కేస్ 7 ఓకే మీరు రాస్తారు కదా, మీరు రాయాల్సిన అవసరం. కేస్ 8 కేస్ 9 కేస్ 10 వాల్యూ అండ్ ద కేస్ 11 వాల్యూ అండ్ ద కేస్ 12 వాల్యూ. రాంగ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ మంత్ నెంబర్ ఓకేనా. ఇక రెండు క్లోజ్ చేయాలి కదా, మధ్యలో రాసుకోవాలి అక్కడ మీరు. నేనేం రాయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, అది మీరు రాసేయండి, నేను రాయను. ఎంటర్ ద మంత్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇచ్చా. ఏమొచ్చింది? రాంగ్ ఇన్పుట్, ఇన్వాలిడ్ మంత్ నెంబర్, ప్లీజ్ ఎంటర్. ఇన్వాలిడ్ మంత్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ నెంబర్. మీరు ఇస్తే అక్కడ వస్తే వాల్యూ, లేకపోతే లేదు. అర్థమవుతుందా లేదా చెక్ చేసుకోండి. 77 is the input. The month number is 77 is not available. Then display the wrong input. అందరికి అర్థమైంది అనుకున్నా క్లియర్గా. ఓకేనా. అండ్ అదేవిధంగా ఒకవేళ సార్ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఇదే ప్రోగ్రాంలో మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఇంకో ప్రోగ్రామ్ ఇస్తా, దాంతోపాటు కొన్ని ఎగ్జాంపుల్స్. ద థర్డ్ ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండి. టు పెర్ఫామ్ ద అర్థమెటిక్ ఆపరేషన్. వాట్ ఈస్ ద అర్థమెటిక్ ఆపరేషన్? ప్లస్ అనేది ఇచ్చావు, ఏం జరగాలి ఇక్కడ నీకు? ఎడిషన్ జరగాలి. ఒకవేళ మైనస్ అని ఇచ్చావు, ఏం జరగాలి? సబ్ట్రాక్షన్. ఓకేనా. రైట్. అండ్ స్టార్ ఇచ్చుకున్నావు. నౌ ద వాల్యూ ఈక్వల్ చేసే మల్టిప్లికేషన్. రైట్ రాయబడుతుంది ఈ ప్రోగ్రామ్ మల్టిప్లికేషన్. అండ్ ద డివిజన్ ఇచ్చావు అండ్ ద వాల్యూ ఫర్ డివిజన్ ఆపరేటర్ టు ఎగ్జిక్యూట్ ద డివిజన్ వాల్యూ. అండ్ పర్సంటేజ్ సింబల్ ఇచ్చావు అండ్ టు ఎగ్జిక్యూట్ ద రిమైండర్ వాల్యూ అండ్ టు ఎగ్జిక్యూట్ ద రిమైండర్ ద వాల్యూ ఈజ్. ఇలా నాకు 5 ఆపరేషన్ జరగాలి ఇక్కడ. 5 ఆపరేషన్ జరగాలి. ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి ఇక్కడ నేను? ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఏం ఎంటర్ చేయాలి? ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. అండ్ దిస్ ఫస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ద ఏ. అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఎంటర్ ద సెకండ్ నెంబర్, దిస్ సెకండ్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బి. అవునా. తర్వాత ఓపీ ఏమనుకుందాం? ద ఓపీ ఈజ్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ అని పెట్టా. దిస్ ఈజ్ ద స్ట్రింగ్ అండి. ఇది ఒకటి మాత్రం స్ట్రింగ్ వాల్యూ. ఏ అనేది ఇంటీజర్, బి అనేది ఇంటీజర్. దిస్ ఓపీ is the expression. The given expression is OP. If you are using plus పెట్టామనుకో ఇక్కడ నువ్వు ప్లస్ పెడితే ఏం చేయాలి? C ఈక్వల్ టు A ప్లస్ B ప్రింట్ ఆఫ్ C. అర్థమైంది కదా. ఇది మైనస్ పెట్టాను అనుకో A మైనస్ B ప్రింట్ ఆఫ్ C. ఇంటూ పెట్టాను అనుకో సో అండ్ సో. పై పెట్టాను ఓకే, ఏమీ లేదు. ద డిఫాల్ట్ వాల్యూ చూసుకోండి జాగ్రత్తగా. అండ్ మధ్యలో ఏమీ లేకపోతే నాకేమి ఎగ్జిక్యూట్ అవ్వాలి? డిఫాల్ట్ వాల్యూ. నౌ టు ఎగ్జిక్యూట్ ద రాంగ్ ఇన్పుట్. చాలా అర్థం. ఓకే, ఇస్ ద రాంగ్ ఇన్పుట్. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. ఓపీ ఈజ్ ద ప్లస్. ఓపీ వాల్యూ ప్లస్ అయితే ఏ ప్లస్ బి. ఓపీ వాల్యూ మైనస్ అయితే ఏ మైనస్ బి. ఏపీ వాల్యూ ఇంటూ అయితే ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి. ఓకేనా. ఓపీ వాల్యూ బై అయితే ఏ బై బి. ఓకే. ఏపీ వాల్యూ పర్సంటేజ్ అయితే ఏ పర్సంటైల్ బి. ఏ ఈజ్ పర్సంటైల్ బి వాల్యూ. ఏ ఈజ్ పర్సంటైల్ బి వాల్యూ. ఇదంతా ఏమి లేదు. ఆధార్ బట్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. ఇప్పుడు నేనేమి ఇచ్చాను అక్కడ మంచిగా అర్థం చేసుకోండి. అంతే కదా. బోత్ సైడ్స్ ఇవ్వాలి కదా అక్కడ మనం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 11, సెకండ్ నెంబర్ ఈజ్ 6. ఓపీ ఏంటి మనకి? అది ఇంటూ
ఇది ఇంటూ ప్లస్ కాంబినేషన్ అయిందా? నో. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ద వాల్యూ ఈజ్ ఓపీ వాల్యూ ఈజ్ ఇంటూ దేనికి సూట్ అయింది ఇప్పుడు? థర్డ్ కేసు స్టూడ్ అయింది. థర్డ్ కేసు స్టూడ్ అయింది మీన్స్ 11 into 6, 66. ద ప్రింట్ ఆఫ్ ద ఆన్సర్ ఈక్వల్ టు 66. ఓకేనా? క్లియర్ ద వాల్యూ? ఓకే, ద ఆన్సర్ ఈక్వల్ 66. ఒకవేళ ఇక్కడ నేను ఇచ్చిన సెమీ ఈక్వల్ ఇచ్చాను, ఇప్పుడు ఏమైంది? తీసుకో. ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఇది 11. రాంగ్ అర్థమెటిక్ ఆపరేటర్. ఏమని రాయాలి ఇక్కడ నీకు? రాంగ్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమైంది అనుకో అందరు క్లియర్. ఫస్ట్ నెంబర్ ఇచ్చుకో. నేను ఇప్పుడు ఈట్ నేమ్ అన్న చూడండి. ఎంటర్ అర్థమెటిక్ ఆపరేటర్ కూడా ఎంటర్ చేయాలి. విచ్ ఆపరేషన్ డూ యూ వాంట్? ఇన్పుట్ ఆఫ్ డాడీ ఇవ్వద్దు ఇక్కడ. విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ ఏమి కావాలి నీకు? విచ్ అర్థమెటిక్ ఆపరేషన్ డూ యూ వాంట్? గుర్తుపెట్టుకోండి, డూ యూ వాంట్ అని క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. విచ్ ఆపరేషన్ డూ యూ వాంట్? either plus or multiplication or division. Which arithmetic operation do you want? Plus minus multiplication division. Now here we are using the percentage question mark. Which arithmetic operation do you want? Okay, now the operation. Enter first number 11, second number is 5. Which arithmetic operation do you want? I want minus. Answer వచ్చిందా లేదా? Which arithmetic operation do you want? 11, 3. Which arithmetic operation do you want? At the rate of అనగానే wrong arithmetic operator. అర్థమైంది? ఇలా విల్ షో ద 1 by 1 ఎగ్జాంపుల్స్ అండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం.